దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మన జీవితాల్లో మరి యొక్క పరిశుద్ధ దినమును, ఆయన కుమారుని మరణ పునరుద్ధాన దినమును దయచేసినందుకు దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాము. మరి కొద్ది దినముల నుండి సమూయేలు గ్రంథము నుండి మనము వాక్యాలను ధ్యానిస్తూ ఉన్నాము. దావీదు ఏలాలోయలో జయించడానికి గల రహస్యాలను, అదేవిధంగా రాజైన సౌలు ఓడిపోవడానికి గల కారణాలను, అదేవిధంగా మొదటి సమూయేలు గ్రంథం నుండి అనేకమైన సత్యాలను మనం ధ్యానిస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నాము. అయితే ఈరోజు మరి ఒక మాట మొదటి సమూయేలు గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. నేను అనుకుంటూ ఉంటాను, దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి మాట నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉండగా ఎన్నో లోతైన విషయాలు దేవుడు మనకు చూపిస్తూ ఉంటారు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 19 నుంచి 22 వరకు మనం చదివినట్లయితే, అప్పటి పరిస్థితి ఇశ్రాయేలు రాజ్యంలో మొట్టమొదటి రాజుగా ఎన్నికైన తర్వాత రాజైన సౌలు పరిపాలిస్తూ ఉండగా ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండేది. 22వ వచనం చదవండి. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయేను. ఈ మాట జాగ్రత్తగా గమనిద్దాం. సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి ఉండెను. ఇక్కడ మనం చూస్తే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, మంచి బోధకునిగా వాక్య స్వరూపిగా ఈ లోకంలోనికి వచ్చారు. నీవు మంచి బోధకుడవు నాయన. జీవము గల నీ మాటలు వినుటకు జనులు తండోపతండములుగా వచ్చినప్పుడు వారిని తృప్తిపరిచి, బలపరిచి, స్వస్థపరిచి, బాగు చేసి, సేద తీర్చి, ఆదరించి నడిపించిన దేవుడవు. అదే విధమైన కృపను, కనికరమును, కటాక్షమును ఈ దినమున, ఈ సమయమున ప్రభువా మాపై చూపించి, నీ వాక్యపు లోతులలో నుండి మెరుగైన సత్యములను మేము చూచున్నట్లు, నీ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను మేము నేర్చుకున్నట్లు మా కనులను తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాము. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు అని దానియేలు బబులోను సామ్రాజ్యాధిపతి అయిన ప్రభు అతని ఎదుట, నెబుకద్నెజరు ఎదుట ఏ విధముగా సాక్ష్యము చెప్పి ఉన్నారు. అటువంటి గొప్ప మర్మములను, లోతైన విషయములను ధ్యానించి మా ఆత్మీయ జీవితాలను సరిచూసుకుని నీ వాక్యపు వెలుగులో సరి చేసుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వాక్య స్వరూపి అయిన మంచి బోధకుడైన యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 1971వ సంవత్సరంలో డిసెంబర్లో ఇండియాకు పాకిస్తాన్కి యుద్ధం అయింది. యుద్ధమైన తర్వాత ఆ యుద్ధంలో ఇండియానే గెలిచింది. గెలిచిన తర్వాత ఆ యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులను భారతదేశం పట్టుకుంది. వారిని వార్ క్యాప్టివ్స్ అంటారు. ఇంగ్లీష్లో వార్ క్యాప్టివ్స్ అంటారు, అంటే యుద్ధంలో పట్టబడిన వారు అని. అయితే అది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ పట్టుకున్న తర్వాత ఓడిపోయిన దేశం మేము ఓడిపోయాము అని అంగీకరించిన తర్వాత ఎవరైతే యుద్ధంలో పట్టుబడతారో వారిని విడిపించేస్తారు, వారిని విడుదల చేసేస్తారు. అయితే 1971వ సంవత్సరంలో డిసెంబర్లో యుద్ధం జరిగినప్పుడు భారతదేశం గెలిచింది.
గెలిచినా కూడా అప్పుడు గెలిచినప్పుడు 93,000 మంది పాకిస్తాన్ సైనికులను భారతదేశం పట్టుకున్న తర్వాత పాకిస్తాన్ వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా అనవసరం, ఇంకా మనం యుద్ధం చేయలేం, మనకు నష్టమే, మనకు ఓటమే అని వారు ఏమనుకున్నారంటే అపజయాన్ని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత జరగాల్సిన ప్రక్రియ ఏముంది? ఏం చేయాలి? పాకిస్తానీ సైనికులను భారతదేశం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అది యుద్ధ నీతి, యుద్ధ తంత్రము, లేదా యుద్ధం జరిగే ప్రాసెస్. అయితే ఇందిరాగాంధీ గారు భారతదేశం అప్పుడు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ఇందిరాగాంధీ ఎవరు నిర్ణయం తీసుకున్నారంటే ఈ పాకిస్తానీ సైనికులను విడిచిపెట్టవద్దు. అయితే పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో రిక్వెస్టులు చేస్తూ ఉన్నారు, మేము ఓడిపోయామని అంగీకరించాం కదా, మేము ఓడిపోయాం కదా, యుద్ధాన్ని మానేసాం కదా, మరి 93,000 మంది సైనికులను ఇంకా ఎందుకు పట్టుకుని ఉన్నారు, విడిచిపెట్టండి అని మల్టిపుల్ రిక్వెస్ట్లు వారు పెడుతూనే ఉన్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా ఎంతో ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకు అంతమంది సైనికులను? యుద్ధం ఆపేశారు కదా, యుద్ధం అయిపోయింది కదా, ఎందుకు? అది మానవ హక్కులు వాళ్ళు కూడా తెర మీదకు వచ్చారు. వీరందరూ కూడా భారత ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి చేసినా ఇందిరాగాంధీ గారు మాత్రం ఆ 93,000 మందిని విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు? ఏం చేస్తూ ఉన్నారు అంటే వీరందరూ ఒక చోట ఉంటే ప్రమాదం అని కొంతమందిని అలా 4-5 చోట్ల పెట్టారు. పెట్టి కొంచెం ఇరుకైన గదుల్లో వారిని పెట్టారు. వారికి 2 పూట్ల భోజనం పెడుతున్నారు. సాధారణంగా అలా పట్టుకున్నప్పుడు ఓడిపోయామని అంగీకరించినప్పుడు విడిచిపెట్టేయాలి, కానీ విడిచిపెట్టలేదు. పోనీ హింసిస్తూ ఉన్నారా, బాధ పెడుతూ ఉన్నారా, గాయపరుస్తూ ఉన్నారా, లేదంటే మరణశిక్ష విధిస్తూ ఉన్నారంటే అది కూడా చేయట్లేదు. మరి ఏం చేస్తున్నారు అంటే 2 పూట్ల వాళ్ళకి సమృద్ధిగా ఆహారం పెడుతున్నారు, గదిలో పెట్టి ఉంచుతున్నారు. ఎందుకు ఇలా చేశారు? భారతీయులకు అర్థం అవ్వలేదు, ప్రతిపక్షాలకు అర్థం అవ్వలేదు, అదేవిధంగా శత్రు దేశాలకు అర్థం అవ్వలేదు, ప్రపంచానికి అర్థం అవ్వలేదు. తర్వాత రోజులు గడిచే కొద్దీ అప్పటి వరకు 6 ప్యాక్తో ఉన్న ఆ సైనికులందరూ, బలంగా ఉన్న సైనికులందరూ వాళ్ళ పని ఏంటి? 3 పూట్ల తినటం, నిద్రపోవటం. అలా ఒక 6-7 నెలలు అయ్యేసరికి ఒక్కడ కూడా యుద్ధానికి పనికి రాకుండా అయిపోయాడు. ఇంకా ఈ 93,000 మందిలో ఎవడో యుద్ధానికి పని చేయడు అన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 8 నెలల తర్వాత ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఆ 93,000 మందిని విడిచిపెట్టేశారు. ఎందుకు ఇలా చేశారు అన్నప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ గారు చెప్పారు, విడిచిపెట్టిన తర్వాత ఒకవేళ వారిని వెంటనే విడిచిపెడితే వారు ఎలా ఉంటారు? బలంగా ఉంటారు. మరలా ఎప్పుడైనా తిరిగి వచ్చి మన మీద దాడి చేస్తారు, ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చు. కాబట్టి ఇక్కడ యుద్ధ తంత్రం ఏంటంటే ఆ సైనికులను పట్టుకుని యుద్ధం చేయడానికి పనికి రాకుండా వారిని చేసి అప్పుడు వారిని విడిచిపెట్టారు. ఇక పాకిస్తానీ ప్రభుత్వం మరలా యుద్ధానికి రావడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే 93,000 మంది సైనికులు ఏమైపోయారు? ఇప్పుడు సైనికుల్లా లేరు వాళ్ళు. ఒక్కొక్కరు ఎంతెంత పొట్టొచ్చి, ఒక్కొక్కరు ఇంత లావు అయిపోయి, అలా తిని పడుకోవడం వల్ల షుగర్లు వచ్చి, కాబట్టి ఎవరు కూడా యుద్ధానికి పనికి రాకుండా అయిపోయారు. అంటే ఇందిరాగాంధీ గారు ఉపయోగించిన రాజకీయ చతురత ఏమిటి అంటే ఈ పాకిస్తాన్ ఈ సైనికులు మరలా మన దేశం మీదకి యుద్ధానికి రాకుండా ఆమె ఆ విధంగా చేసింది. ఆ తర్వాత ఆశ్చర్యపోయారు అందరూ, అమ్మ నీకు ఎంత జ్ఞానం ఉంది, మామూలుగా అయితే ఎవరిని విడిచిపెట్టేస్తారు, ఎంతమందిని పోషించడం ఎందుకు ఇంత ఖర్చు అనుకున్నారు. కానీ పోషించే ఖర్చు కన్నా యుద్ధం ఖర్చు 100 రెట్లు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఈ 93,000 మందిని కూర్చోబెట్టి వారిని ప్రతి పూట భోజనం పెట్టి వారు కదలకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, అవకాశం ఇవ్వకుండా చేసి వారి యుద్ధానికి పనికి రాకుండా చేసింది. ఇది చరిత్రలో, భారతదేశ చరిత్రలో చాలామంది ఆలోచించే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందనేది మనం చూడవచ్చు. అయితే ఇక్కడ కూడా మనం చదివిన వాక్యంలో ఫిలిస్తీన్లు ఏం చేశారంట చూడండి. 19వ వచనంలో హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల దేశం అంతటా కమ్మర వాండ్రు లేకుండా చేశారు. ఎంత ట్యాక్ట్ఫుల్గా వీళ్ళున్నారో ఆలోచించారు. అంటే ఒకవేళ హెబ్రీయులు కత్తులు చేసుకుంటే, ఈటలు చేసుకుంటే, రేపు యుద్ధం వచ్చినప్పుడు అవి ఎవరి మీద ఉపయోగిస్తారు? వాటితో ఎవరిని దాడి చేస్తారు? ఎవరిని చంపుతారు? ఎవరికి అవి ప్రమాదకరం? ఫిలిస్తీన్లకే. కాబట్టి ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఆ రోజుల్లో చూడండి వారి స్ట్రాటజీ అనేది ఎంత అద్భుతంగా ఉన్నదని.
ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఇశ్రాయేలు దేశంలో ఈ ఈటెలను చేసేవారిని, కత్తెలు చేసేవారిని లేకుండా చేశారు. మరి వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇస్తామని వారి దేశానికి పిలిపించేసుకున్నారు, లేదంటే ఈటెలు చేస్తాయి చంపేస్తామని భయపెట్టారు, ఆ వృత్తి మానేసేలా చేశారు, లేదంటే వారిని ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చేసారో తెలియదు. కానీ ఇశ్రాయేలు దేశంలో ఈటెలు చేసేవారు, కత్తులు చేసేవారు, కమ్మరవాండ్రు లేకుండా అయిపోయారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఉంది ఈటే అని ఆలోచిస్తే 22వ వచనం చూస్తే, రాజైన సౌలు వద్ద అతని కుమారుడైన యోనాతాను వద్ద ఇద్దరి దగ్గర మాత్రం ఏమున్నాయండి? కత్తి ఉంది, ఈటే ఉంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠము సౌలు యొక్క ఈటే. అంటే ఎవరి చేతిలో లేని ఈటే దేవుడు ఎవరి చేతిలో పెట్టాడు? రాజైన సౌలు చేతిలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? బలమైన కారణాలు 3 మనం గమనిస్తే, తన ప్రజలను కాపాడతాడని, శత్రువులు వచ్చినప్పుడు ఆ ఈటను ఉపయోగించి యుద్ధం చేస్తాడని, తన యాజకులను కాపాడతాడని, తన ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాడని, మెటుకు తన ప్రజలను బాగా చూసుకోవాలని దేవుడు ఏం చేశాడు? అతని చేతిలో ఒక ఈటెను పెట్టాడు. అయితే ఆ ఈటతో రాజైన సౌలు ఏం చేశాడు అని ఈరోజు మనం చూసినట్లయితే చూడండి, ఎవరి చేతిలో లేదు, రాజైన సౌలు చేతిలో మాత్రం ఏముంది? ఒక ఈటె ఉంది. ఈటె అంటే బళ్ళెం అంటారు కదా, అంటే బళ్ళెం అంటే స్పియర్, ఇంగ్లీష్లో స్పియర్ అంటారు. ఈ మధ్యనే భారతదేశానికి ఒలింపిక్స్లో ఒక సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ జావలిన్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. జావలిన్ త్రో చేసిన వ్యక్తి నీరజ్ చోప్రా. అతను 2020లో గోల్డ్ మెడల్ వచ్చింది మొట్టమొదటిసారి భారతదేశానికి. 2024లో సిల్వర్ మెడల్ వచ్చినందుకు అతనికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు, పద్మశ్రీ అవార్డు ఇచ్చారు, రకరకాల అవార్డులతో అతను సత్కరించారు. ఈ మధ్య కూడా అతనికి ఏమొచ్చిందంటే సిల్వర్ మెడల్ వచ్చింది. భారతదేశానికి 2 మెడల్స్ వచ్చినాయి. అందులో ఒకటి సిల్వర్ మెడల్. ఈటెని విసరటం 89 మీటర్ల 45 సెంటీమీటర్లు అతను విసిరాడు. పాకిస్తాన్ అతను 90 మీటర్లు దాటి విసిరాడు, అతను గోల్డ్ మెడల్ వచ్చింది, ఇతనికేమో సిల్వర్ మెడల్ వచ్చింది. ఏదేమైనా అతను భారతదేశానికి ఒక హీరోగా కనిపిస్తాడు. ఇప్పుడు అతను సిల్వర్ మెడల్ రాగానే హెచ్పి వాళ్ళు అనుకుంటా, హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళు అనుకుంటా బ్రాండ్ అంబాసిడర్ చేశారు. చాలా పెట్రోల్ బంక్స్లో అతని ఫోటో, పెద్ద ఫోటో కనిపిస్తుంది. నిన్న నేను ఊరి నుంచి వస్తుంటే పెద్ద ఫోటో కనిపిస్తుంది. ఎవరితనంటే నీరజ్ చోప్రా. ఏం సాధించాడు అంటే దేశానికి ఒక సిల్వర్ మెడల్ సాధించాడు. ఎలా సాధించాడు అంటే ఈటెను విసిరి సాధించాడు. అయితే ఇక్కడ కూడా రాజైన సౌలు చేతులు ఏముందండి? ఈటె ఉంది. ఆ ఈటెతో ఏం చేయాలి? తన ప్రజలను కాపాడాలి, వారికి మంచి పరిపాలన ఇవ్వాలి. అదేవిధంగా తన శత్రువులు వచ్చినప్పుడు శత్రువులతో ఏం చేయాలమ్మా? ఈటెతో యుద్ధం చేయాలి. అయితే రాజైన సౌలు ఏం చేశాడో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ అతని ఈట ఏం చేసిందో మనకు కనిపిస్తూ ఉంది. అతని ఈటె కర్ర, నేత గాని, దోనె అంత పెద్దది. అతని ఈటె కొన ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తు గలది. ఇక్కడ మనం చూస్తే ఎవరి ఈటె గురించి రాయబడింది అంటే, మన వాక్యం చదువుకుంటూ ఉంటే ఏలా లోయలో ఇశ్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. అయితే ఫిలిస్తీన్లు ఒకవైపు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు ఎవరిని అంటే శత్రువుని వర్ణిస్తూ ఉన్నాడు. శత్రువు చేతిలో ఉన్న ఈట ఎంత బరువు కలది, ఎంత పొడవు ఉంది అని రాస్తున్నాడు. గొలియాతు చేతిలో ఉన్న ఈట గురించి ఇక్కడ రాయబడింది. అది ఎంత బరువు ఉందంటే స్పియర్ హెడ్ అంటారు. అంటే ఆ బళ్ళెమునకు చివర షార్ప్గా ఉంటుంది కదా, అది 600 తులములు. అంటే 600 × 10 అంటే 6,000 గ్రాములు, అంటే 6 కిలోలు. 6 కిలోల బరువు ఉంది. అది ఎవరి చేతిలో ఉంది? గొలియాతు చేతిలో ఉంది. నేను అనుకుంటాను ఇది చదివిన తర్వాత రాజైన సౌలు చేతిలో కూడా ఒక ఈటె ఉంది, అతడు కూడా దాంతో యుద్ధం చేశాడు, గొలియాతును జయించాడు అని రాసుంటే ఎంత అద్భుతంగా ఉండేదో. కానీ గొలియాతు యొక్క ఈటె గురించి వర్ణించిన పరిశుద్ధాత్మ దేవుడు సౌలు యొక్క ఈటె గురించి రాయలేదు అక్కడ. ఎందుకు రాయలేదు అంటే, ఆ ఈటె ప్రభువు కొరకు పోరాడని ఈటె.
దేవుడు ఎందుకు పెట్టాడండి సౌలు చేతిలో ఈటే? ఎవరి చేతిలో లేదు. కొన్ని లక్షల మంది సైన్యం ఉన్నారు, కానీ సౌలు చేతిలో మాత్రమే దేవుడు ఒక ఈటెని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే తన శత్రువులతో పోరాడతాడని, తన ప్రజలకు క్షేమం ఇస్తాడని, తన ప్రజల పక్షం యుద్ధం చేస్తాడని రాజైన సౌలు చేతిలో ఒక ఈటె పెడితే ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ ఈటే ఉపయోగపడని ఈటే, తన దేవుని కొరకు పోరాడని ఈటే. ఇప్పుడు ఈట గురించి మాకెందుకండి, మేము ఈటలు పట్టుకుని తిరగట్లేదు కదా, మా ఇంట్లో ఈట లేదు, కనీసం నేను ఈటని ఎప్పుడు చూడలేదని మీరు అనుకోవచ్చు. కానీ ఈటే దేవుడు మనకిచ్చిన జీవితం, ఈటే దేవుడు మనకిచ్చిన శక్తి, ఈటే దేవుడు మనకిచ్చిన సామర్థ్యం, ఈటే దేవుడు మనకిచ్చిన తలాంతు, ఈటే దేవుడు మనకిచ్చిన సంఘం. దీంతో మనం ఏం చేయాలో తెలుసా? దేవుని కోసం పోరాడాలి. దేవుని కోసం మనం పోరాడాలి. దేవుడు ఇచ్చిన శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని, కుటుంబాన్ని దేని కొరకు ఉపయోగించాలి అంటే దేవుని మహిమ కొరకు మనం ఉపయోగించాలి. ఆ ఈటే సౌలు చేతిలో ఈటెలే ఉంది. ఇదిగో నీ చేతిలో ఒక కుమారుడు రూపంలో దేవుడు పెట్టాడేమో, ఒక కుమార్తె రూపంలో దేవుడు పెట్టాడేమో, ఒక కుటుంబంగా దేవుడు నీకు ఈటని ఇచ్చాడేమో, ఒక సంపాదన నీకు ఇచ్చి అదే ఈటుగా దేవుడు నీకు ఇచ్చాడేమో, ఒక ఉద్యోగాన్ని ఈటుగా ఇచ్చాడేమో. దానితో నీవు దేవుని కొరకు ఎంత పోరాటం చేస్తూ ఉన్నావు? రాజైన సౌలు యుద్ధరంగం ముందు నిలిచాడు. గొలియాతు యొక్క ఈట గురించి వర్ణించబడింది, కానీ సౌలు యొక్క ఈట గురించి వర్ణించబడలేదు. ఎందుకో తెలుసా? అది ప్రభువు కొరకు పోరాడని ఈటే. ఇంకా ఈట ఉండి ఉపయోగం ఏముంది? లేకున్నా ఒకటే, ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కొంతమంది అంతే కదా, ఉన్నా లేకున్నా పెద్ద ఏమీ. మనం ఎలా ఉండాలంటే, అందుకే నేను యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు అంటదంట, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట. ఎప్పుడన్నా అందండి మీతోటి అందుకని తిన్న వారితో అనిపిస్తుంది కదా, ఇటువైపు వారితో అనదు. ఇటువైపు వారు వంట చేస్తారు కదా, అనదు. కానీ ఇటువైపు వారు తిన్న తర్వాత అయ్యో ఇందులో ఉప్పు గారు లేరేంటి, ఉప్పు గారిని ఇన్వైట్ చేయలేదా, ఉప్పు గారిని పిలవలేదా అని అంటారు. అంటే అన్ని ఉప్పు ఏముంటుందంటే అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు. ఉప్పు లేకపోతే దాని ఆబ్సెన్స్ మనకు తెలుస్తుంది. అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఇచ్చిన ప్రతిదీ కూడా మనం ఆయన కొరకు పోరాడాలి, ఆయన కొరకు ఉపయోగించాలి. గొలియాతు ఎదురుగా నిలవబడ్డాడు, వాడి చేతిలో ఈట ఉంది. వెంటనే సౌలు చేతిలో కూడా ఈట ఉంది. ప్రభువా, నా చేతిలో కూడా ఈటని పెట్టావు, నీ ప్రజల పక్షాన పోరాడతానని నా చేతిలో ఈట పెట్టావు, కాబట్టి ప్రభువా ఈటతో నేను పోరాడబోతూ ఉన్నాను, నాకు సహాయం చేయి అని ప్రార్థించి పోరాడి ఉంటే ఎంత గనుడైపోయేవాడో. అతని చేతిలో ఈట ఉంది, ఉపయోగించలేదు. దావీదు చేతిలో చిన్న ఒడిసెల ఉంది, దాన్ని ఉపయోగించి విజయం సాధించాడు. కాబట్టి మన చేతిలో దేవుడు ఏమి ఈట పెట్టాడో ఆ ఈటే నీ జీవితం అవ్వచ్చు, దేవుడు నీకు ఇచ్చిన సమయం అవ్వచ్చు. నిన్న ఫ్యూనరల్ సెరమనీకి అటెండ్ అవుతూ ఉంటే మా మేనమావ గారిని అలా ఆ గోతులో పెడుతూ ఉంటే బాధ కలిగింది. కానీ నిజంగానే మనం బ్రతికుండగానే ఏమైనా చేయగలం. మన ఒంట్లో శక్తి ఉండగానే మనం ఏమైనా చేయగలం. మన దేవుని కోసమైనా, మన కుటుంబం కోసమైనా, సంఘం కోసమైనా ఒంట్లో శక్తి ఉండగానే మనం పోరాడాలి. ఒంట్లో శక్తి ఉండగానే మనం చేయాలి. శక్తి ఉడిగిపోయిన తర్వాత, ఒకరి మీద ఆధారపడిన తర్వాత, మనం ఏం చేయాలన్నా ఒకరి మీద ఆధారపడిపోయిన సమయం వచ్చిన తర్వాత మనం చేయలేదనుకుని బాధపడితే ఉపయోగం లేదు. దేవుడు నీకు నాకు కొలిచి జీవితాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. మరి ఇన్ని ఇచ్చిన దేవుని కోసం నేను ఏం చేస్తున్నాను? మనం పోరాడే వారముగా ఉన్నామా? ఎవరి చేతిలో లేని ఈటే రాజైన సౌలు చేతిలో దేవుడు పెడితే అతడు ఏం చేశాడో తెలుసా? భయకంపితుడైపోయాడు, ఆ ఈటను ఉపయోగించలేదు. కాబట్టి మొట్టమొదటిగా రాజైన సౌలు యొక్క ఈటే పోరాడని, ప్రభువు కొరకు పోరాడని ఈటే. రెండవదిగా మనం చూద్దాం, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం, లేకపోతే అక్కడ రాయబడింది 19వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూద్దాం. తర్వాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి
దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈటె చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటి విసిరెను. ఇక్కడ మనం చూడండి, గొలియాతుతో యుద్ధం అప్పుడు కూడా ఇతని చేతిలో ఈటు ఉంది, కానీ విసరలేకపోయాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? దావీదు యుద్ధరంగం ముందు ఉన్నాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల మీద చాలా చక్కగా యుద్ధం చేశాడు. వారిని చాలా దూరం పారద్రోలి గొప్ప వధ చేయగా అని రాయబడింది. చూడండి, 8వ వచనం చూస్తే గొప్ప వధ చేయగా అంటే ఇంకా చేస్తా ఉన్నాడు. చేయగా అప్పుడు ఏమైంది? వెంటనే రాజు కోట నుండి ఏమొచ్చింది? వర్తమానం వచ్చింది. ఏమని వచ్చింది? సౌలు మీదకి దురాత్మ వచ్చింది. సౌలు చాలా బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు యుద్ధాన్ని ముగించి నువ్వు ఎక్కడికి రావాలి? కోట దగ్గరికి రావాలి. వెంటనే యుద్ధమందు ఉన్నాడు. ఎన్ని రోజుల నుంచి యుద్ధరంగం మందు ఉన్నాడు. ఎంత వస్త్రాలు మాసిపోయాయో, ఎంత గెడ్డం పెరిగిపోయిందో, ఎంత పిచ్చి పిచ్చిగా ఉన్నాడో, ఎంత మాసిపోయి ఉన్నాడో, ఎంత రక్తంతో తడిసిపోయి ఉన్నాడో, ఎంత అలసిపోయి ఉన్నాడో, ఎంత నిలబడలేని ఓపిక లేని పరిస్థితిలో ఉన్నాడో. వెంటనే కబురు వచ్చేసరికి యుద్ధరంగం నుండి వచ్చాడు, పరుగున వచ్చాడు. రాజుగారి దగ్గరికి ఎలా పడితే అలా వెళ్ళటానికి లేదు. వెంటనే నీటిగా క్షౌరం చేయించుకున్నాడు, నీటిగా శుభ్రపరుచుకున్నాడు, మంచి వస్త్రాలు వేసుకున్నాడు, రాజు సన్నిధికి వెళ్ళి నిలవబడ్డాడు. ఏం చేస్తున్నాడో తెలుసా? సితారా వాయిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? సౌలుకు పట్టిన దురాత్మ అతనిని విడిచి వెళ్ళిపోవాలని. యుద్ధం ముందు అంతా అలసిపోయి వస్తే మనం గచ్చిబౌలికి, హైటెక్ సిటీకి వెళ్ళి కాసేపు కంప్యూటర్తో కుస్తీ పట్టి రావటానికే మనం అలసిపోతాం కదా. ఏసీ రూమ్లో కూర్చుని ఏసీ క్యాబ్లో వెళ్ళొచ్చి ఓ 3-4 గంటలు కష్టపడి ఇంటికి వస్తేనే అమ్మో ఎంత కష్టపడిపోయామో అని మనం అనుకుంటాం కదా. కానీ యుద్ధం అలా కాదండి. యుద్ధం అలా కాదు. ఏసీ రూమ్లో కూర్చుని కంప్యూటర్తో ప్రోగ్రామింగ్ చేసినంత ఈజీ కాదు యుద్ధం అంటే. ఏ మూల నుంచి ఎవడు రాయి పెట్టి కొడతాడో, ఎవడు బళ్ళు విసురుతాడో, ఎవడు బాణం వేస్తాడో, ఎవడు ఏమి చేస్తాడో ఎవ్వరికీ తెలీదు. కానీ ఇక్కడ మొట్టమొదటిగా యుద్ధం వచ్చినప్పుడు దావీదే యుద్ధాన్ని లీడ్ చేస్తాడు. కాబట్టి మొట్టమొదటి చనిపోయే వ్యక్తి ఎవరు అంటే దావీదే. కాబట్టి వాళ్ళ టార్గెట్ అంతా ఎవరు? దావీదే. కాబట్టి దావీదు మీదకే ప్రాణాపాయం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు యుద్ధం చేశాడు. అలసిపోయాడు. నిద్ర కంటి మీద కునుకు లేదు, సరైన ఆహారం లేదు, సరైన రెస్ట్ లేదు. యుద్ధం అలసిపోతూ ఉన్నాడు. కానీ వెంటనే కబురు వచ్చేసరికి యుద్ధరంగం నుండి వచ్చాడు, తనను తాను శుభ్రపరుచుకున్నాడు, రాజు సన్నిధిని నిలిచాడు, సితారా వాయిస్తూ ఉన్నాడు, సౌలుకు మేలు చేయడానికి వాయిస్తూ ఉన్నాడు. ఈ లోపు సౌలు ఏం చేశాడో తెలుసా? తన చేతిలో ఉన్న ఈటెను ఎవరి మీదకి విసిరాడు? దావీదు మీదకి విసిరాడు. ఎంత విచారం చూడండి. ఎవరైతే మేలు చేస్తున్నారో, ఎవరైతే తన మేలు కోరుతూ ఉన్నారో, ఎవరైతే తన కోసం యుద్ధాలు చేస్తున్నారో, ఎవరైతే ప్రాణాలకు తెగించి గొలియాతును జయించాడో, అతని మీదకి తన ఈటని ఏం చేస్తున్నాడు? విసురుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం కూడా మనల్ని ప్రేమించే వారినే గాయపరుస్తూ ఉంటాం. చూడండి, రాజు అయిన సౌలు అంత యుద్ధంలో నుంచి అంత అలసిపోయి పరుగున వచ్చి తన కోసం సితారా వాయిస్తుంటే అప్పుడు గొలియాతు మీద విసరలేకపోయిన ఈ ఈటే ఇప్పుడు ఎవరి మీద విసురుతున్నాడండి? దావీదు మీదకి విసురుతూ ఉన్నాడు. తన పొరుగు వానికి కీడు చేసే ఈటే, తన మేలు కోరేవానికి కీడు చేసే ఈటే. ఈ లోకం తీరంతే. మనం మేలు చేస్తూ ఉంటాం, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కీడు చేస్తూ ఉంటారు. మనం మేలు చేస్తూనే ఉండాలి, మనం మేలు చేస్తూ ముందుకు సాగిపోవాలి. 1 యోహాను పత్రిక 1:11 రాయబడింది. ఇట్స్ ఎ ఫ్యాన్సీ నెంబర్, 1 John 1:11. ఏమని రాయబడి ఉందంటే, మేలు చేయువాడు దేవుని సంబంధి. మేలు చేయవాడు ఎవరండి? 3 యోహాను అనుకుంటా, 3 యోహాను 1:11. మేలు చేయవాడు దేవుని సంబంధి. మనం మేలు చేస్తూ వెళ్ళిపోవాలి. ఇక్కడ రాజు అయిన సౌలు మేలు పొందుకుంటూ ఉన్నాడు. కానీ దావీదు మీదకి ఏమి విసిరాడు? ఈటెను విసిరాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఇటువంటి ఈటెలు విసిరే ఆలోచన మన మీద ఉందేమో, మనలో ఉందేమో, మన జీవితంలో ఉందేమో. ఈటెలు మేమెందుకు విసిరుతామండి? మా ఇంట్లో ఈటెలు లేదు అని చెప్పాం కదండి మీరు అనుకోవచ్చు. మాట కూడా ఒక ఈటే, పని కూడా ఒక ఈటే.
మాటలు విసురుతూ ఉంటారు కదా. కాబట్టి మనం వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఇక్కడ రాజు అయిన సౌలు తనకు మేలు చేయువాని మీద ఈటెను విసురుతున్నాడు. 2 సార్లు విసిరాడు. 18వ అధ్యాయం 11వ వచనంలో విసిరాడు, 19వ అధ్యాయం 10వ వచనంలో విసిరాడు. కాబట్టి రాజు అయిన సౌలు దావీదు మీదకి, తను మేలు కోరేవాని మీదకి, తన యొద్ద పని చేసేవానికి, తనను ప్రేమించేవానికి, తనను గౌరవించేవాని మీద ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఈటెను విసురుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడండి? ఎందుకు ఇచ్చాడు? తన ప్రజల పక్షాన పోరాడతాడని ఇచ్చాడు, పోరాడలేదు. తన శత్రువు మీదకి విసురుతాడని ఇచ్చాడు, శత్రువు మీద కాదు, తన మిత్రుడి మీదకి విసురుతూ ఉన్నాడు. కాబట్టి తన పొరుగు వానికి కీడు చేసే ఈటె. అందుకే యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించొద్దు అంటే సౌలుకి ఏమని చెప్పాడో తెలుసా? రే, నువ్వు విసిరితే నీ శత్రువు మీదకి విసురు, కానీ నీ పొరుగువాడి మీదకి ఎందుకు విసరకూడదు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించంటే నీ పొరుగువారి మీదకి ఈటెలను విసరొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఈటె ఒకవేళ మన సంపాదన కావచ్చు, మన పలుకుబడి కావచ్చు కదా, మనకు తెలిసిన నెట్వర్క్ కావచ్చు, దానితో మన పొరుగువానికి మేలు చేయాలి కానీ, మన పొరుగువానికి మేలు కోరాలి కానీ. చాలా సింపుల్ అండి. దేవుని వాక్యం ఒకసారి పుస్తకంలో చదువుతుంటే ఆయన ఏమన్నాడో తెలుసా? కొంతమంది ఏమనుకుంటారంటే, ప్రభువా నాకు మేలు చేయని ప్రార్థన చేస్తారు. అదే నోటితో, అదే మనసుతో పొరుగువాడికి కీడు జరగాలని కోరుకుంటారు. ఒకే బావిలో నుంచి మేలు, ఒకే బావిలో నుంచి కీడు ఎలా వస్తాయి? ప్రార్థన ఉన్నంత వరకు ప్రభువా నాకు మేలు చేయి, మేలు చేయి, మేలు చేయని ప్రార్థన చేసి, ప్రార్థన అయిపోయిన తర్వాత పొరుగువానికి కీడు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడా? కాబట్టి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. మన పొరుగువానిని ప్రేమించాలి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. రాజు అయిన సౌలు తన పొరుగువాని మీద ఈటెను విసిరాడు. మొట్టమొదటిగా ప్రభు కొరకు పోరాడని ఈటె, రెండవదిగా పొరుగువానికి కీడు చేసిన ఈటె, మూడవదిగా మనం చూద్దాం ఇక్కడ ఆ ఈటెతో ఏం చేస్తూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ మరి ఒక ఈటె మనకు కనిపిస్తుంది. త్వరగా ముగించేసుకుందాం. అయితే 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 33వ వచనం, సౌలు అతనిని పొడవవలెనని ఈటె విసిరాడు. ఇప్పుడు ఇంకోసారి విసిరాడండి ఈటె. అప్పుడు ఏలాలో ఇలా గొలియాతు మీద విసరలేకపోయాడు. ఇప్పుడు దావీదు మీదకు విసిరాడు. ఇప్పుడు మరొక వ్యక్తి మీదకు విసురుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే యోనాతాను. యోనాతాను ఎవరంటే సౌలు కుమారులలో ఒకడు. 9 కుమారులు. ఆ 9 కుమారులు తన తండ్రి పక్షంలో యుద్ధము చేసిన వాడు ఎవరో తెలుసా? యోనాతాను. ఒకసారి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈలోపు యోనాతాను ఏం చేశాడో తెలుసా? అరే, మనందరం వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేద్దామని చెప్పి తన సామాన్లు మోయి వాళ్ళతో చెప్పాడు. వాడన్నాడు, సార్ మీరు ఎలా చెప్తే అలా, మీరు కూడా రమ్మంటే నేను కూడా వస్తానన్నాడు. ఈ లోపు మనం ఏం చేద్దామని సౌలు ఆలోచిస్తూ ఉండగానే యోనాతాను వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి గెలిచేసి వచ్చేసాడు. ఇంకా సౌలు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈలోపు యోనాతాను ఒక్కడే వెళ్ళాడు, యుద్ధం చేశాడు, తన పనివాడిని తీసుకుని వెళ్ళాడు, యుద్ధం చేశాడు, గొప్ప వధ చేశాడు, గెలిచేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఒక అర్థమైంది, యోనాతానేడని వెతుకుతుంటే ఇంకెక్కడ యోనాతాను వెళ్ళాడు, వాళ్ళని కొట్టేశాడు, వచ్చేసాడు. మొన్న ఈ మధ్యనే ఇజ్రాయేల్ దేశానికి చుట్టూ ఉన్న దేశానికి యుద్ధం జరుగుతుంది. అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయేల్ దేశం మీద వారు వచ్చి 1400 మందిని క్యాప్టివ్స్గా పట్టుకుపోయారు. అయితే అప్పటి నుంచి యుద్ధం జరుగుతుంది. ఇక వీరందరూ యుద్ధానికి బాగా దెబ్బతిన్న వాళ్ళే ఆ చుట్టూ ఉన్న దేశాలన్నీ కలిపి ఏం చేశారంటే వారి దగ్గర ఉన్న రాకెట్లన్నీ పోగేశారు. రాకెట్ లాంచర్స్ అన్నీ పోగు చేస్తే 120,000 రాకెట్ లాంచర్స్ ఉన్నాయి. అంటే 120,000 చిన్న చిన్న రాకెట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక పరికరం ఉంది, దాని పేరు ఐరన్ డోమ్. ఐరన్ డోమ్కున్న టెక్నాలజీ ఏమిటి అంటే 1 నిమిషంలో 300 మిజైల్స్ వస్తే ఆ మిజైల్స్ని ఇది అడ్డుకోగలదు, గాలిలోనే నిర్వీర్యం చేస్తారు. ఎన్నండి? 300. కాబట్టి వీళ్ళు ఏం ప్లాన్ చేశారో తెలుసా? ఆ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న 120,000 మిజైల్స్ని పోగేసి లెబనాన్ దేశంలో పెట్టారు. పెట్టి ఏం చేశారంటే మొత్తం వాళ్ళ సైన్యాన్ని అంతటిని అక్కడ తీసుకొచ్చారు. ఆ 120,000 రాకెట్ లాంచర్స్ మిజైల్స్ని అక్కడ తీసుకొచ్చారు. రేపు ఉదయం 6 గంటలకల్లా మనం అటాక్ చేద్దాం అనుకున్నారు. ఫుల్ ప్లాన్ చేశారు, ఎవ్వరికీ తెలియదు. పక్క వాళ్ళ దేశంలో వాళ్ళకే తెలియదు.
మొత్తం రెడీ చేశారు, లాంచ్ చేసి పెట్టారు, రెడీ పెట్టారు. 6 గంటలు గల అటాక్ చేద్దాం అనుకునే సమయానికి 5 గంటల 45 నిమిషాలకి 2-3 MiG-21 ఏరోప్లేన్స్ వచ్చినాయి. ఎక్కడి నుంచి? ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చి 5:45కి వీళ్ళ ముహూర్తం ఎప్పుడండి? 6 గంటలకి లెబనాన్ దేశంలో 5:45కి వచ్చి మొత్తం క్లీన్ స్వీప్ చేసేసి వాళ్ళు తేరుకునే లోపే 5 నిమిషాల్లో ఇంత విధ్వంసమా అంటాడు మా ఫ్రెండ్ ఒకడు. అలాగా 5 నిమిషాల్లో విధ్వంసం సృష్టించి తుడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది అసలు ఏం జరిగిందో వీళ్ళకి. అందులో లెబనాన్ నేవీ చీఫ్ కూడా చనిపోయాడు. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారో గమనించండి. అదేవిధంగా యోనాతాను ఫిలిస్తీన్లు ఏం జరుగుతుందో అనుకునే లోపే యోనాతాను వెళ్ళి యుద్ధం చేసి గెలిచి వచ్చేసాడు. అటువంటి పోరాట యోధుడు, తన తండ్రిని ఎంతో ప్రేమించిన వాడు, తన తండ్రి మరణ సమయంలో కూడా తన తండ్రిని విడిచిపెట్టని వాడు, అటువంటి యోనాతాను మీద ఏం చేశాడో తెలుసా? తన ఈటెను విసిరాడు. ఈ ఈటే తన కుటుంబంపై విసిరిన ఈటే. చాలామంది అనుకుంటారు, మా ఇంట్లో ఈటలు లేవండి, మేమెందుకు విసురుతామండి అనుకోవచ్చు. కానీ మన పిల్లల ముందు భక్తిగల జీవితం జీవించకపోతే అదే ఒక ఈటే. ఇప్పుడు మన పిల్లల ముందు మనం భక్తిగా జీవించలేదనుకోండి, మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి నేర్పిస్తున్నాం. ఇప్పుడు నేను బాగా మద్యపానం సేవించి నా పిల్లల్ని సేవించొద్దంటాను నేను అనుకున్నా? నేను బాగా స్మోక్ చేస్తూ ఉండి నా పిల్లల్ని రే మీరు తాగొద్దంటే వింటారా? కాబట్టి మనం మన పిల్లల ముందు మాదిరికరమైన జీవితాన్ని జీవించడం లేదు అంటే వారి మీద ఏం చేస్తున్నాం తెలుసా? ఇండైరెక్ట్గా ఈటెలను విసురుతూ ఉన్నాం. వారి ముందు మనం దుర్భాషలు ఆడతాం. రే నువ్వు మంచి మాటలు మాట్లాడాలంటే మనం దుర్భాష మాట్లాడుతున్నాం అంటే వారి మీద ఈటు వేసినట్టే. వారి గురించి ప్రార్థించాల్సిన రీతిగా ప్రార్థించడం లేదంటే వారి మీద ఈటు వేసినట్టే. వారి ఎదుట మాదిరికరమైన జీవితాన్ని జీవించడం లేదంటే వారి మీద ఈటెను విసిరినట్టే. వారికి భక్తి నేర్పించడం లేదు అంటే వారి మీద ఈటెను వేసినట్టే. ఇక్కడ చూడండి, రాజు అయిన సౌలు తన సొంత కుమారుని మీద ఈటెను విసురుతూ ఉన్నాడు. కొంతమంది తమ కుటుంబాల మీదే ఈటెలు వేస్తారు. మన తోబుట్టుల రూపంలో ఉంటారు కదా, మన బంధుమిత్రుల రూపంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మన మీద ఈటెలు వేసే పనిలోనే ఉంటారు. మన దేశంలో ఉండొచ్చు, విదేశంలో ఉండొచ్చు, కానీ ఈటెలు మాత్రం వేస్తూనే ఉంటారు. అన్ని రకాలుగా వేస్తారు. వాళ్ళు వేయలేనంత దూరం నుండి ఇంకొకటితో వేయిస్తారు కదా. కానీ మనం మాత్రం దేవుని వైపు చూస్తూ ముందుకు విశ్వాసం అనే డాలును పట్టుకుని ముందుకు సాగిపోవలసిందే. కొంతమంది కుటుంబంపై ఈటెలు వేసేవారు ఉంటారు. యేసు ప్రభువుని ఎవరూ అప్పగించలేదండి. యేసు ప్రభువుని ఎవరో అప్పగించలేదు. ఒకసారి మా ముస్లిం ఫ్రెండ్ అని అడిగాడు, యేసు ప్రభువుని అప్పగించేసాడు కదా, ఎవరు అంటే అతని శిష్యుడే అన్నా. అయ్యో ఆ శిష్యుడు అప్పగించాడా అంటే అవును. యేసు ప్రభువుని ఎవరో తెలియని వ్యక్తి అప్పగించలేదు, తెలిసిన వాడే. చాలాసార్లు మనం ముంచే వాళ్ళు ఎవరు ఉంటారో తెలుసండి? మనకు తెలిసిన వాళ్ళే మనం ముంచుతారు. మన పక్కనే ఉంటారు కదా, మనకు తెలియకుండానే మనకి ఎత్త పెడతా ఉంటారు, మనకు తెలియకుండానే మనకి పక్కన గొయ్యి తీస్తూ ఉంటారు. మనం ఎక్కడ నిలబడ్డా ఆ కింద తవ్వేస్తూ ఉంటారు, మనకు తెలియదు. ఇక్కడ రాజు అయిన సౌలు కూడా తన కుమారుడైన యోనాతాను మీద ఈటెను వేస్తూ ఉన్నాడు. మరి మన కుటుంబం మీద మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నామా? ఈటెను వేస్తూ ఉన్నామా? తన కుటుంబం పైకి శత్రువు వస్తే, తన భార్య పిల్లల మీదకి శత్రువు వస్తే, తన దేశం మీదకి శత్రువు వస్తే ఆ ఈటెతో జయిస్తాడు, పోరాడతాడు, సంరక్షిస్తాడని దేవుడు సౌలు చేతిలో ఒక ఈటెను పెడితే అది శత్రువు మీద కాదు కానీ తన సొంత కుమారుని మీద వేస్తూ ఉన్నాడు. ఎంత విచారం! మనం మన పిల్లల ముందు బ్రతకాల్సిన రీతిగా బ్రతకకపోతే, మన పిల్లల కోసం ప్రార్థించాల్సిన రీతిగా ప్రార్థించకపోతే, మన పిల్లలకు భక్తి నేర్పించకపోతే అదేంటో తెలుసా? ఈటెను వేసినట్లే. ఆ రోజు ఏలాలోయలో గొలియాతు మీద విసరలేకపోయాడు, దావీదు మీద విసిరాడు. తన పొరుగు వానికి కీడు చేసిన ఈటే ఇప్పుడు తన కుటుంబంపై ఒక వ్యాధి ఉంది, దాని పేరు లోపస్ అంటారు. ఒకసారి ఎప్పుడన్నా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, అది ఎవ్వరికీ రాకూడదు. ఎందుకంటే సాధారణంగా మనకి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది, మన బాడీలో ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది, ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఎందుకు శరీరం వేడెక్కుతుంది అంటే ఇన్ఫెక్షన్ బట్టి వేడెక్కుతుంది అంటారు. కానీ మన శరీరం పోరాడుతుంది, పోరాడి ఆ క్రిమినల్ని ఏవైతే మనకి ఆ ఇబ్బందిని కలిగిస్తున్నాయి, ఏవైతే మన శరీరం మీద దాడి చేస్తున్నాయో వాటి మీద ఏం చేస్తాయి? ఇవి ప్రతి దాడి చేస్తాయి. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు
కదా. వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి కదా, రెడ్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ఇవి పెరిగిపోతాయి. ఎందుకు ఇవి పెరుగుతాయంటే అంత ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి. మనకి ఇన్ఫెక్షన్ ఎంత ఉందని డాక్టర్ గారు డైరెక్ట్గా టెస్ట్ చేయరు. ఇప్పుడు ఎంతమంది యుద్ధానికి బయలుదేరారు మన శరీరంలో అని కౌంట్ చేస్తారు. ఎంతమంది బయలుదేరారు అంటే అంత ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. అది ఉండాల్సిన రీతి కన్నా డబుల్ ఉందనుకోండి, అంటే మనకు డబుల్ ఇన్ఫెక్షన్ ఉందని, అంటే రివర్స్గా వెతికితే క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఎంత ఇన్ఫెక్షన్ ఉందో. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే రాజు అయిన సౌలు తన కుటుంబంపై విసురుతూ ఉన్నాడు. తన కుటుంబాన్ని రక్షిస్తాడనుకుంటే శత్రువు మీద విసరవలసిన ఈటే తన పొరుగువాని మీద విసిరాడు, తన కుటుంబంపై విసిరాడు. ఇప్పుడు చివరిగా ఇంకొకటి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఈ లూపస్ అనే వ్యాధి గురించి నేను మీకు చెప్తున్నాను, మధ్యలో డీవియేట్ అయ్యాను. ఆ లూపస్ అనే వ్యాధి ఏం చేస్తుందో తెలుసండి, తన శరీరం మీద అదే దాడి చేస్తుంది. అంటే ఈ రక్షణ వ్యవస్థను చూసారా, అది మర్చిపోయి తన శరీరం మీద, తన శరీరాన్ని కాపాడవలసిన ఈ రక్షణ వ్యవస్థ, వచ్చిన శత్రువు మీద దాడి చేయవలసిన ఈ రక్షణ వ్యవస్థ తన శరీరం మీద తానే దాడి చేస్తుంది. అంటే మన రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేస్తే వచ్చే వ్యాధిని లోపస్ అంటారు. కాబట్టి ఇటువంటి చాలా భయంకరం. అంటే మనం మందులు వేసినా అదేం చేస్తుందంటే మందుల మీద దాడి చేస్తారు. బయట నుంచి వేరే శత్రువు రాడు, ఇంట్లోనే శత్రువులో తయారైపోతుంది. అదేవిధంగా ఇక్కడ రాజు అయిన సౌలు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే తన సొంత కుటుంబంపై ఈటెను వేస్తూ ఉన్నాడు. ఇక్కడ చివరిగా మనం చూద్దాం 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ మరొక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు, దావీదును. 1 సమూయేలు 22వ అధ్యాయం 6వ వచనం. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షము కింద దిగి ఈటె చేత పట్టుకుని ఉండెను. ఇక్కడ మనం చూస్తే దావీదు ఇక నా మీద ఈటెను విసిరాడు కదా, నన్ను చంపేసేలా ఉన్నాడని దావీదు పారిపోతూ ఉన్నాడు. ఈలోపు దావీదు పలానా చోట ఉన్నాడని సౌలుకు తెలిసింది. సౌలు తన 3000 మంది సైనికులను వెంట పెట్టుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడో తెలుసు, అతని చేతిలో ఏముంది, ఈటే ఉంది. అప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు, సౌలు పశువుల కాపర్లకు పెద్ద అయిన దోయగని వ్యక్తి అన్నాడు. దావీదు పలానా చోట దేవుని సన్నిధికి వచ్చాడు. అక్కడ యాజకుడు అతనికి గొలియాతు ఖడ్గం ఇచ్చాడు, అతనికి ఆహారం పెట్టాడు, అతని కోసం ప్రార్థన చేశాడు అని చెప్పాడు. చెప్పేసరికి ఏమన్నాడో తెలుసా, ఆ ఈటెని చేత పట్టుకుని ఆ యాజకుడిని ఒక్కడిని మాత్రమే కాదు కానీ ఆ ఊర్లో ఉన్న యాజకులందరినీ పిలిపించి 85 మంది యాజకులను చంపించేశాడు రాజు అయిన సౌలు. చరిత్రలో ఒకరిద్దరు రాజులే ఉన్నారు యాజకులను చంపించిన వారు, ఆహాబు, రెండవది రాజు అయిన సౌలు. నిష్కారణంగా నిర్దోషులైన యాజకులను పిలిపిస్తే వారు ఎంతో గౌరవంతో వచ్చారు. రాజా నీకు శుభమని నమస్కారం చేశారు, రాజా అని ఎంతో గౌరవంతో మాట్లాడారు. వారు దావీదు ఈ విధంగా తన సౌలు నుంచి పారిపోతున్నాడు అన్న విషయం వాళ్ళకి తెలియదు. వారు కేవలం ప్రార్థన చేశారు, వారు ఆలోచన చెప్పారు. దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజు అయిన సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా, ఆ ఈటెని చేత పట్టుకుని వీళ్ళందరినీ చంపేయండి అన్నాడు. అంటే యాజకులకు తీర్పు తీర్చిన ఈటే. కొంతమంది అంటే మన సంఘంలో లేరనుకోండి, నేను గ్యారంటీగా చెప్పగలను. కొంతమంది వాడు 10 పాస్ అవడు కానీ వాక్యం చెప్పేవాడికి ఆన్ స్కేల్ ఆఫ్ 10 మార్కులు వేస్తాడు. మరి నువ్వు 10 పాస్ అయ్యేవంటే 2 సబ్జెక్టులు తప్పేను సార్ అంటాడు. మరి ఈరోజు వాక్యం ఎంత చెప్పారంటే పాస్టర్ గారికి ఈరోజు 2.5 మార్కులు వేయచ్చు అంటాడు. వాడు 10 పాస్ అవడు కానీ పాస్టర్ గారికి మార్కులు వేస్తాడు, ఆయన వాక్యం అలా చెప్పాడు. కొంతమంది అలా ఉంటారు, మన సంఘంలో అయితే లేనటువంటి వాళ్ళు నేను గ్యారెంటీగా ఖచ్చితంగా చెప్పగలను. కానీ కొంతమంది అలా ఉంటారు, దేవుని సేవకుల మీద మాట విరిచేవారు, నిష్ఠూర పెట్టుకునేవారు, బాధ పెట్టుకునేవారు, మనసులో కోపం పెట్టుకునేవారు, రకరకాల మంది ఉంటారు. కానీ నిజమైన దేవుని సేవకుడిని మనం అందరము కూడా గౌరవించాలి. నిజమైన దేవుని సేవకుడిని, ప్రయాసపడుతున్న వారిని, పోరాడుతున్న వారికి మనం సహకారులుగా ఉండాలి. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది, ఆ బోధకుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి అని లేదండి, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. బల్లగుద్ది చెప్తాడు కదా, ఆయన పేరని లేదు. ప్రతి ఆదివారం వాక్యం చెప్తాడు కదా, ఆయన పేరని లేదు. కానీ ఎవరి పేరని ఉందంటే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. కాబట్టి మనం సహకారులంగా జీవించాలి.
సంఘానికి సహకారులంగా జీవించాలి, సేవకునికి సహకారులంగా జీవించాలి. ఇక్కడ రాజు అయిన సౌలు తన చేతిలో ఈటె దేవుడు ఎందుకు పెట్టాడంటే, నీవు నీ ప్రజలను కాపాడు, నీ కొరకు ప్రార్థించే యాజకులను కాపాడు, నీ కుటుంబాన్ని కాపాడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన పొరుగు వాడిన దావీదు మీద విసిరాడు, తన కుటుంబంపై విసిరాడు, ఇప్పుడు తన యాజకుల మీదకే విసురుతున్నాడు. యుద్ధం వచ్చినప్పుడు ఏ రాజైనా ఎవరి దగ్గరికి వెళ్తాడంటే యాజకుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ప్రార్థన చేయండి, దేవుని సహాయం నిమిత్తం ప్రార్థన చేయండి, దేవుడు ఏం చేయమన్నాడో కనుక్కోండి అంటే యాజకులు ఉపవాసం ఉండి తన రాజు కొరకు తమ ప్రజల కొరకు ప్రార్థించే ఈ యాజకుల మీద ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడంటే తన యాజకుల మీద ఈటెను విసిరినట్లుగా యాజకులను 85 మందిని ఆ రోజు చంపించేశాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకిచ్చాడు అంటే ఏమిచ్చినా కానీ దేవుని మహిమ కొరకు చేయాలి. ఏలాలోయలో తన దేవుని మహిమ కొరకు ఆ ఈటతో పోరాడలేదు. మొట్టమొదటిగా దేవుని మహిమ కొరకు, రెండవదిగా మన పొరుగు వారికి మేలు చేసే వారంగా మనం జీవించాలి. తన పొరుగు వారైన దావీదు మీద ఈటి విసిరాడు. మూడవదిగా మన కుటుంబం కోసం పోరాడాలి, కానీ తన కుటుంబం మీద ఈట విసిరాడు. తన కుమారుని మీద నాలుగవదిగా సంఘం కోసం మనం ప్రయాసపడాలి, కానీ సేవకుని మీదే ఏం చేశాడో తెలుసా? మరణ శిక్ష విధించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసండి, ఇన్ని పనులు చేసావు కదా, నీ ప్రజలను కాపాడుతావు, నా పక్షాన్ని యుద్ధం చేస్తావు, నీ చేతులు ఈటి పెట్టాను, నీ యుద్ధం చేయలేదు. నీ పొరుగువానికి మేలు చేస్తావని ఈటి పెట్టాను, దావీదు మీద విసిరావు. నీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటావని నేను ఈటి ఇచ్చాను, నీ కుమారుని మీద విసిరావు. నీ కొరకు ప్రార్థన చేసే యాజకుల కోసం నువ్వు యుద్ధం చేస్తావు, వారిని సంరక్షిస్తావు, పోషిస్తావు, నీ చేతిలో ఈటెను పెట్టాను, వారికి మరణశిక్ష విధించావు. కాబట్టి ఇంకా ఈ ఈటె నీ దగ్గర ఉండటానికి వీల్లేదు. చూడండి, మనం 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం చూస్తే అక్కడ చివరి మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆ ఈట ఏమైపోయిందో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం. దావీదు రాజా, ఇదిగో ఈ ఈటె నా యొద్దనున్నది, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. ఇప్పుడు ఏ ఈటతో అయితే 2 సార్లు విసిరాడు, దావీదుని వెతుక్కుంటూ వచ్చాడు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడేమో. సౌలు నిద్రపోతూ ఉన్నాడు, తన చుట్టూ కూడా చాలా మంది సైనికులు ఉన్నారు. అతని పక్కన ఒక వాటర్ బాటిల్ ఉంది, ఆ ఈట కూడా నేలను నాటబడి ఉంది. పక్కనే అతను నిద్రపోతూ ఉన్నాడు. ఈలోపు రాజు దావీదు అన్నాడు, ఒకసారి నేను దండులోనికి వెళ్ళి ఎవరున్నారో చూసి వస్తాను అని వెళ్ళాడు. వెళ్ళేసరికి అందరూ నిద్రపోతున్నారు, రాజు అయిన సౌలు కూడా నిద్రపోతున్నాడు. ఏ ఈట అయితే దావీదు మీదకి 2 సార్లు విసిరాడు, ఆ ఈట కూడా ఎక్కడుంది? ఆ పక్కనే నేలను నాటబడి ఉంది. ఆ ఈటతో నేను చంపేస్తాను అన్నాడు పక్కన ఉన్నవాడు. వదిరా నాయన, చంపొద్దని చెప్పి ఆ ఈటను పట్టుకుని దావీదు దూరంగా వెళ్ళిపోయి గట్టిగా అరిచి రాజుని లేపుతున్నాడు, రాజా ఏ ఈటను నా మీద విసిరేవో ఆ ఈట ఎక్కడుందో చూడు అంటే ఎక్కడుంది? దావీదు చేతిలో ఉంది. కాబట్టి తన శత్రువుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఈటని ఇచ్చేశాడు. ఇప్పుడు ఇన్ని పనులు చేసిన ఈ ఈట ఏమైపోయిందో తెలుసా? చివరికి ఈటను కోల్పోయాడు. రాజైన సౌలు చేతిలో ఇప్పుడు ఆ ఈట లేదు. ఎవరి చేతిలో ఉందో తెలుసా? దావీదు చేతిలో ఉంది. కాబట్టి మనం ఏదైనా మనం దేవుని కొరకు ఉపయోగించకపోతే ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తీసేసుకుంటాడు. మనం ఉద్యోగం ఉందా, దేవుని మహిమ కొరకు చేయాలి, మన కుటుంబ పోషణ కొరకు చేయాలి. ఇంకా మరి దేని కొరకు చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రోజంతా కష్టపడ్డాడు, 1000 రూపాయలు సంపాదించాడు. ఇంటికి వస్తూ అక్కడ కేఎల్ఎం ఎదురుగా ఒకటి ఉంది షాపు, ఆ షాపు దగ్గర ఆగుతాడు. ఆగి అక్కడ ఒక 800 పెట్టి దాన్ని క్వార్టర్ హాఫ్ ఏదో అంటారు, ఆ భాష మాట్లాడతారు, తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంక మిగిలింది కూడా ఇంకో 200-300 అప్పు చేసి, ఇంకో 100 అప్పు చేసి ఇంకో మొత్తానికి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి వస్తే తన ఒళ్ళంతా అలసిపోయాడు. మరి అది తీసుకోవడం వల్ల అనారోగ్యం కలుగుతుంది, తన భార్య పిల్లలకి ఏమీ లేదు. ఇప్పుడు ఈట విసిరినట్టే, తన కుటుంబానికి చేటు చేసినట్టే కాదా? కాబట్టి మనం ఖర్చు పెట్టాల్సిన రీతిగా ఖర్చు పెట్టకపోయినా అది మన కుటుంబానికి కీడు చేసేటట్లే. మనం సంపాదిస్తున్నాం మంచిదే, కానీ ఖర్చు పెట్టాల్సిన రీతిగా ఖర్చు పెట్టకపోయినా అది మన కుటుంబానికి చేటు చేస్తున్నట్లు. అతను అక్కడ ఆగకుండా తీసుకుని వచ్చి తన భార్య చేతిలో 1000 రూపాయలు పెట్టుంటే ఎంత సంతోషం.
తన పిల్లలకి ఎంత ఉపయోగం, వారి చదువుకి ఎంత సహకారం. కాబట్టి మనం కూడా ఆలోచించినట్లయితే మనం భక్తిగా జీవించడం లేదు అంటే మన కుటుంబం మీద ఈట విసురుతున్నట్లే. మనం సంఘానికి చేయాల్సిన పరిచర్య చేయటం లేదు అంటే దేవుని సంఘం మీద ఈటను విసురుతున్నట్లే. దేవుని మహిమ కొరకు చేయాల్సిన పనులు చేయటం లేదు అంటే దేవుని కొరకు మనం పోరాడటం లేదన్నట్లే. కాబట్టి ఏ విషయమైనా మనం దేవుని కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు ఉపయోగించకపోతే అది యూజ్లెస్. దేవుడు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? తీసేసుకుంటాడు. ఇక్కడ రాజు అయిన సౌలు చేతిలో దేవుడు ఈటెను పెట్టాడు. 3 ప్రధాన కారణాలు: తన మహిమ కొరకు యుద్ధం చేస్తాడని, తన పొరుగువానికి క్షేమం కొరకు ఉపయోగిస్తాడని, తన కుటుంబాన్ని సంరక్షించుకుంటాడని, తన యాజకుల కొరకు పోరాడతాడని. కానీ ఏం చేశాడో తెలుసా? తన దేవుని మహిమ కొరకు ఉపయోగించలేదు. తన కుటుంబం మీదకి విసిరాడు, తన పొరుగువాని కీడు చేయడానికి విసిరాడు, తన యాజకులకు తీర్పు తీర్చాడు. ఉపయోగం లేని ఈటే ఏమైందో తెలుసా? ఎవరికి దేవుడు దానిని దూరం చేసేసాడు. ఒకానొక సమయం వచ్చింది, గిబియాలో యుద్ధం జరుగుతుంది. ఈసారి ఇలా కాదు, దావీదు దూరంగా ఉన్నాడు. ఇదే గోల్డెన్ ఛాన్స్. దావీదు ఉన్నంతకాలం మనం సౌలును టచ్ చేయలేకపోయాము. ఇప్పుడు దావీదు వేరే దూరంగా వెళ్ళి పారిపోయి ఉన్నాడు. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఫైండ్ అవుట్, దిస్ ఈస్ ద రైట్ టైం టు క్యాచ్ సౌల్ అనుకున్నారు. బహు విస్తారంగా సైన్యాన్ని సమకూర్చారు. గిబియాలో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇంకా రాజు అయిన సౌలుకి అర్థమైపోయింది, నేను ఓడిపోతానని. తన చేతిలో ఈటు కూడా లేదు. ఇంకా చనిపోయే సమయం వచ్చేసరికి ఏం చేశాడో తెలుసా? తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. కనీసం చావటానికి కూడా ఆ ఈటే ఉపయోగం లేకుండా అయిపోయింది. ఎందుకో తెలుసా? ఆ ఈటను దేవుని కొరకు రాజు అయిన సౌలు ఉపయోగించలేకపోయాడు. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లో ఎన్ని ఈటలు ఉన్నాయి? మన ఇంట్లో ఎన్ని ఈటలు ఉన్నాయి? ఉద్యోగం అనే ఈట దేవుడు ఇచ్చాడు, సంపాదన అనే ఈట దేవుడు ఇచ్చాడు, పిల్లలనే ఈటలను దేవుడు ఇచ్చాడు. మనం ప్రభు మహిమ కొరకు చేద్దాం, ప్రభు మహిమ కొరకు పెంచుదాం, ప్రభు మహిమ కొరకు సమస్తము చేద్దాం. మన పొరుగువానికి మేలు చేయటానికి చేద్దాం, మన కుటుంబానికి సంరక్షణ కొరకు చేద్దాం, దేవుని సంఘము మేలు కొరకు, సేవకుని మేలు కొరకు చేద్దాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ఈటలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు నా జీవితంలో బలం అనే ఈట ఇచ్చాడేమో, జ్ఞానం అనే ఈట ఇచ్చాడేమో, సంపాదన అనే ఈట ఇచ్చాడేమో, పిల్లలనే ఈట ఇచ్చాడేమో, గృహం అనే ఈట ఇచ్చాడేమో. ఇన్ని ఈటలు దేవుని మహిమ కొరకు మనం వాడాలి. మన జీవితంలో దేవుడిచ్చిన ఏదైనా 3 విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తే తండ్రి మహిమ కొరకు ఉపయోగించాలి, మన కుటుంబం కొరకు, పొరుగు వాని కొరకు ఉపయోగించాలి, దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. ఉపయోగించినట్లయితే దేవుడు, పొరుగువారు, కుటుంబం, ఒక క్రైస్తవుని జీవితం ఇదే ట్రయాంగిల్. కొంతమందికి రెక్టాంగిల్ ఉంటుంది, కొంతమందికి పెంటాగాన్ ఉంటుంది, హెక్సాగాన్ ఉంటుంది కదా. ఆదివారం ఏమో ఇక్కడ ఈ యాంగిల్ కదా, మండేనేమో వేరే చోట, ట్యూస్డే వేరే చోట. అలా కాదు, ఒక క్రైస్తవునికి 3 డెస్టినేషన్స్ ఉంటాయి. అయితే దేవుని సంఘం, రెండవది కుటుంబం, మూడోది పనిచేసే చోట. ఈ 3 చోట్ల కాకుండా 4వ చోట మనం వ్యర్థంగా ఉన్నాము అంటే మన కుటుంబం మీద మనం ఏం వేస్తున్నాం? ఈటెలు వేస్తున్నాం. కాబట్టి గమనించండి, మనం ఎక్కడ గడుపుతూ ఉన్నాం, మన సంపాదన ఏం చేస్తూ ఉన్నాం, ఎవరి కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం, దేవుని మహిమ కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం. తలలు వంచినట్లయితే మన జీవితాలను దేవునికి సమర్పిద్దాం. దేవుడు నీకు ఇంకా ఆయుష్ అనే ఈట ఇచ్చాడు, బలం అనే ఈటని ఇచ్చాడు, జ్ఞానం అనే ఈటని ఇచ్చాడు, సంపాదన అనే ఈటని ఇచ్చాడు, పిల్లలనే ఈటలను ఇచ్చాడు. ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాం? ఎవరి చేతిలో లేని ఈటే రాజైన సౌలు చేతిలో దేవుడు పెడితే తన ప్రభువు కొరకు పోరాడని ఈటే, తన పొరుగువానికి మేలు చేయని ఈటే, తన కుటుంబానికి చేటు చేసిన ఈటే, తన యాజకులకు తీర్పు తీర్చిన ఈటే, చివరికి కోల్పోయిన ఈటే. ఆ ఈటను కోల్పోయాడు రాజైన సౌలు. ఎందుకో తెలుసా? ప్రభువు కొరకు ఉపయోగించలేదు, తన పొరుగువాని మేలు కొరకు ఉపయోగించలేదు, తన కుటుంబం కొరకు ఉపయోగించలేదు, తన యాజకులకు కీడు చేశాడు, తీర్పు తీర్చాడు, అందుకని కోల్పోయాడు. ఒకవేళ మన జీవితంలో ఇంకా ఏమైనా ఉన్నాయా? దేవునికి మహిమ తీసుకురానివి, మన కుటుంబానికి చేటు చేసేవి, మన పొరుగు వానికి కీడు చేసేవి, సంఘానికి అపకీర్తి తెచ్చేవి, ఇబ్బంది కలిగించేవి ఒకవేళ మన జీవితంలో ఉన్నాయేమో. రండి, మన జీవితాలను దేవునికి సమర్పిద్దాం. ప్రభువా, నేను సంపాదిస్తున్నాను కానీ దాన్ని వ్యర్థపరుస్తున్నాను. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని నా స్వార్థ ప్రయోజనాల కోసం, లోకాశలకు, శరీరాశలకు, నేత్రాశలకు, వాక్య విరుద్ధంగా నేను ఉపయోగిస్తున్నాను. ప్రభువా, నేను గడపకూడని ప్రదేశాలలో గడుపుతూ ఉన్నాను, వెళ్ళకూడని ప్రదేశాలకు నేను వెళుతూ ఉన్నాను.
చేయకూడని పనులను నేను చేస్తూ ఉన్నాను, సేవించకూడనివి సేవిస్తూ ఉన్నాను, తినకూడనివి తింటూ ఉన్నాను. ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడేమో. దేవుడు ఒక జీవితం అనే ఈట ఇచ్చాడు, కుటుంబం అనే ఈటని ఇచ్చాడు. నీవు దేని కొరకు ఉపయోగిస్తున్నావు? ప్రభు మహిమ కొరకేనా? నీ కుటుంబానికి మేలు కలగటానికేనా? నీ పొరుగువానికి, దేశానికి మేలు చేయడానికేనా? నీ సంఘానికి క్షేమం కలగటానికేనా? ఏ విధంగా దేవుడు నీకు ఇచ్చిన బలం అనే ఈటను, తలాంతనే ఈటను, జ్ఞానం అనే ఈటను, బలం అనే ఈటను, పిల్లలనే ఈటను, సంపాదన అనే ఈటను ఏ విధంగా ఉపయోగిస్తూ ఉంటావు? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు సుమా. ప్రభు ఎదుట మనం అందరము నిలవవలసిన వారమై ఉన్నాం, ఆయనకు లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. ఆయన ఎదుట మనమందరము లెక్క చెప్పవలసిన వారమే. మన దినములు లెక్కిస్తూ ఉన్నామా? మా దినములు లెక్కించడం మాకు నేర్పము అంటున్నాడు భక్తుడు. దేవునికి ఇచ్చిన అవకాశం అనే ఈటను ఏం చేస్తూ ఉన్నాం? సమర్పించుకుందామా మన జీవితాలను? సమర్పించుకుందామా మన హృదయాలను? సమర్పించుకుందామా మన కుటుంబాలను? సమర్పించుకుందామా మన దేవుడు మనకిచ్చిన తలాంతులను? తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల దేవా, ఇది మన రాజైన సౌలు చేతిలో మీరు పెట్టిన ఈటే. ఎవరి చేతిలో లేని ఈటే రాజైన సౌలు చేతిలో పెడితే మీ పక్షాన యుద్ధం చేస్తాడని, తన కుటుంబాన్ని సంరక్షించుకుంటాడని, తన ప్రజల కొరకు పోరాడతాడని, తన యాజకులకు మేలు చేస్తాడని ప్రభువా రాజైన సౌలు చేతిలో ఈటను పెడితే ప్రభువా అది అతడు సరిగ్గా ఉపయోగించక నీ కొరకు పోరాడలేకపోయాడు. ఏలాలోయలో తన కుటుంబంపై, తన కుమారునిపై వేశాడు. తనకు పరిచర్య చేసే దావీదు మీద వేశాడు. తన యాజకులకు తీర్పు తీర్చాడు. ప్రభువా ఎంత విచారం! మా జీవితాల్లో కూడా ప్రభువా జ్ఞానమనే ఈటను, బలమనే ఈటను, పిల్లలని ఈటను, సంపాదననే ఈటను, తలాంతులని ఈటలను నీవు ఇవ్వగా వాటిని నీ మహిమ కొరకు, మా పొరుగు వారికి మేలు చేయడానికి, మా కుటుంబానికి క్షేమం కొరకు, సంఘాభివృద్ధి కొరకు మేము ఉపయోగించినట్లు కృప చూపించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకొనచ్చు. మా జీవితాలను, హృదయాలను మీ చేతులు సమర్పించుకొనచ్చు. ప్రభు ఒకవేళ మా జీవితంలో నీకు మహిమ తీసుకురాలేని ఈటలు ఉన్నాయేమో, వాటిని విడిచిపెట్టే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మేలు చేయువాడైన యేసునామములో, లెక్క అడుగువాడైన యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.